ఓటీటీ సంస్థలు హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి హర్రర్ సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోనే అలాంటి సినిమాలను చూసేవాళ్ళము. కానీ ఈ మధ్య తమిళ్, తెలుగు, మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా హర్రర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. భయంకరమైన హర్రర్ సీన్లు, మెంటల్ ఎక్కించే క్లైమాక్స్లు ఉన్న సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హర్రర్ సినిమా ఒకటి పిజ్జా. ఇది ఒక కట్టుకథే, కానీ మొదట చూస్తే అర్థం కాదు. ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉంటాయి. ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ మూవీతో విజయ్ సేతుపతి బాగా పాపులర్ అయ్యాడు. 2021లో విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ సాధించింది. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పిజ్జా డెలివరీకి వెళ్లిన ఓ వ్యక్తికి ఓ ఇంట్లో ఎదురైన భయానక పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. జియో హాట్‌స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ మూవీ వచ్చేసి అవల్ 2017లో థియేటర్లోకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదొక తమిళ్ హర్రర్ సినిమా. తెలుగులో గృహం పేరుతో సినిమా రిలీజ్ అయింది. భయానక సన్నివేశాలతో పాటు స్టోరీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి మిలింద్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూట్యూబ్లో ఫ్రీగా చూసేయొచ్చు. థర్డ్ మూవీ పేరు వచ్చేసి అందగారం. ఈ సినిమా కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 2020 నవంబర్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. అంధుడైన లైబ్రేరియన్, ఓ క్రికెటర్, ఓ సైకలాజిస్ట్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. హర్రర్ సైకలాజికల్ థీమ్లతో థ్రిల్లింగ్ గా ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి పిశాచి. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక యాక్సిడెంట్లో ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. అది గమనించకుండా వెళ్ళిపోతారు కొంతమంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన అమ్మాయి దయ్యంగా మారడం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. పిశాచు చిత్రాన్ని ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. తెలుగులోనూ అందుబాటులో ఉంది. 2014 డిసెంబర్లో వచ్చింది. తెలుగులో పిశాచి పేరుతోనూ థియేటర్లోకి వచ్చింది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హర్రర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు ఓటీటీలో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హర్రర్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.